చైతన్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం డయాబెటిక్ ఏంటి, బ్లడ్ షుగర్ ఏంటి, వీటి గురించి వీటి పూర్వాపరాలు ఏంటో తెలుసుకుందాం. అసలు మనం వాడుతున్న మందులు బ్లడ్ షుగర్కి వాడుతున్నామా, డయాబెటిక్ వాడుతున్నామా, వచ్చిన జబ్బు ఏంటి, మనకు బ్లడ్ షుగరా, డయాబెటిక్, అసలు డయాబెటిక్ జబ్బేనా, వీటన్నిటి గురించి మీతో చర్చిస్తాను. వాస్తవానికి డయాబెటిక్ అనేది జబ్బు కాదండి. డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, ఒబెసిటీ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటి జబ్బు తాలూకు లక్షణాలు. యాక్చువల్గా వచ్చిన జబ్బు ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. కానీ మనం చేస్తున్న వైద్యం ఏంటి అంటే బ్లడ్ షుగర్ చేస్తున్నాం. డయాబెటిక్ కి సంబంధించి మనం వాడుతున్న మందులు ఏం చేస్తున్నాయి అంటే మనం బాడీకి బ్లడ్ గ్లూకోజ్ ఇస్తూ ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని వేరే ఆర్గాన్ లోకి తోసేయడానికి మాత్రమే మనం వాడుతున్న మందులు పనిచేస్తున్నాయి. కానీ మనం చేయాల్సిన వైద్యం ఏంటంటే అసలు డయాబెటిక్ లేకుండా పోవడం. దీనికి తరచుగా మనం ఒక మాట వింటూ ఉంటాం. ఎవరన్నా డయాబెటిక్ పేషెంట్లని ఎలా ఉంది అంటే నాకు అన్ని నార్మల్గా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అంటారు. కానీ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అంటే రక్తంలో నార్మల్గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది మనం తిన్న గ్లూకోజ్ అంటే వేరే ఆర్గాన్ లోకి వెళ్ళింది. ఆ ఆర్గాన్ లో అది చేయాల్సిన పని అది చేస్తుంది, అక్కడ ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. కానీ మనం రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ చూసుకొని మన షుగర్ నార్మల్లో ఉంది, నాకు ఇబ్బంది లేదు అనేటువంటి అపోహలో ఉంటుంటాం. కానీ మనం చేయాల్సింది ముందుగా అసలు మనం గ్లూకోజ్ ఇవ్వకుండా షుగర్ లెవెల్స్ నార్మల్ చేయడం అనేది ఒక రోజులో పని. తరచుగా అంటారు నాకు షుగర్ లెవెల్స్ నార్మల్ అయినాయి అంటే మనం ఆ గ్లూకోజ్ అనేది ఇవ్వకుండా కనుక షుగర్ లెవెల్స్ చూసుకుంటే నార్మల్ అవుతాయి. సరే గ్లూకోజ్ ఇవ్వకుండా ఏం చేయాలి అంటే మనం కీటో డైట్ చేయొచ్చు, లేదా విఆర్కే డైట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ నార్మల్ అయితే మనం సేఫ్ జోన్ లో చేస్తే మనకు డయాబెటిక్ పోయిందా అంటే ఖచ్చితంగా కాదు. అయితే మనం ఏం చేయాలి, అసలు ఎందుకు వచ్చింది, దాని మూలానికి వెళ్ళాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీనికి వచ్చిన జబ్బు ఏంటి అంటే డయాబెటిక్ కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ముందుగానే చెప్పుకున్నాం. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది? ప్రతి సెల్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ బాటిల్ కి లీటర్ కెపాసిటీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ పోసామనుకోండి ఆ పొర్లిపోతుంది బాటిల్. అట్లాగే ప్రతి సెల్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్లూకోజ్ ఇస్తూనే ఉన్నాం బాడీకి. దీనివల్ల ఆ సెల్ కెపాసిటీ దాటిపోయింది. దాటిపోయినందువల్ల అది ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి దాస్తుంది బాడీ సేఫ్ గా ఉండడం కోసం. సో ఈ సెల్ కెపాసిటీ దాటిపోయింది. వాస్తవానికి కొంతమంది పేషెంట్లకి ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. యాక్చువల్ గా టైప్ 2 డయాబెటిక్ వాళ్ళకి అసలు ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అక్కడ ఇన్సులిన్ లేక కాదు, ఇన్సులిన్ ఉంది కానీ సెల్ మాల్ ఫంక్షనింగ్ జరిగింది కాబట్టి ఇన్సులిన్ ఉన్నా కూడా సెల్ లోకి వెళ్ళలేని పరిస్థితి గ్లూకోజ్. సో ఈ సందర్భాలలో మనకి ఇన్సులిన్ ఇచ్చినందువల్ల ఉపయోగం ఏం లేదు. ఇన్సులిన్ ఎవరికి ఇవ్వాలి అంటే కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. టైప్ 1 డయాబెటిక్, ప్యాంక్రియాస్ డెడ్ అయిన కేసులు, అవి వాటి గురించి తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ రోజు టైప్ 2 డయాబెటిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇన్సులిన్ లేక కాదు, ఇన్సులిన్ ఉంది అయినా కూడా ఇన్సులిన్ ఇవ్వడం అనేది అది దానికి కరెక్ట్ కాదు. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెల్ మాల్ ఫంక్షనింగ్ వల్ల జరిగింది అని చెప్పుకుందాం. ఈ సెల్ మాల్ ఫంక్షనింగ్ జరిగింది, ఓవర్ యూజ్ చేసాం. సో ఏం చేయాలి అంటే సెల్ ని ఎంప్టీ చేయాలి. ఫస్ట్ సెల్ ని మళ్ళా మనం పుట్టినప్పుడు మన సెల్ ఎలా ఉందో అలా గనక తయారు చేసి దానిలో ఉన్నటువంటి ఫ్యాట్స్ కావచ్చు లేదా టాక్సిన్స్ కావచ్చు తీసేస్తే గనక సో వచ్చిన జబ్బు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం చేస్తున్న వైద్యం ఏంటంటే బ్లడ్ షుగర్ కి. సో ఇక్కడ పూర్తిగా ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. సో ఏం చేయాలి, బ్లడ్ షుగర్ దానికి మెడిసిన్ వాడక్కర్లేదు. అయితే ఈ డైట్ లో ప్రతి జబ్బుకి మెడిసిన్ మన పాటికి మనం ఎత్తేయచ్చా అంటే ఖచ్చితంగా కాదు. కేవలం టైప్ 2 డయాబెటిక్ విషయంలో మాత్రం మొదటి రోజు నుంచి మందులు ఎత్తేయాల్సిందే.
కాకుండా గనక మందులు వాడుతూ గనక మనం ఈ డైట్ చేస్తే హైపోగ్లైసిమా వస్తుంది. అంటే మనందరికీ తెలిసిందే, ఈ డయాబెటిక్ వాళ్ళు మందులు వాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ టైంకి తినకపోతే కొద్దిసేపటి తర్వాత కొంతమందిలో షివరింగ్ వస్తుంది, కొంతమంది ఇంకా ఇంకా టైం గడిచే కొద్దీ కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇది చాలా డేంజరస్ వాస్తవానికి, ఎందుకంటే షుగర్ లో అయిపోతుంది. అదే పరిస్థితి మెడిసిన్ వెయ్యకుండా, డైట్ చేయండి చేయకపోండి పక్కన పెడితే, మెడిసిన్ వెయ్యకుండా గనక మీరు ఒకవేళ తినాల్సిన టైం దాటిపోయినా ఇంకొంచెం లేట్ అయినా మీకు ఆ హైపోగ్లైసిమా రాదు. అదేంటంటే ఆ మెడిసిన్ చేసేటువంటి ఇబ్బంది. ఆ టైం దాటి తినకపోతే కనుక ఖచ్చితంగా హైపోగ్లైసిమా వస్తుంది, కళ్ళు తిరిగి పడతారు, కొంతమందికి షివరింగ్ వస్తుంది, కొంతమంది కోమాలోకి వెళ్తారు, ఇలా రకరకాల సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి. కానీ మన డైట్ లోకి వచ్చేటప్పటికి ఎందుకు మెడిసిన్ వేస్తే హైపోగ్లైసిమా వస్తుంది అంటే, మనం బాడీకి షుగర్ ఇవ్వట్లేదు, కార్బోహైడ్రేట్ ఇవ్వట్లేదు. సో కార్బోహైడ్రేట్ ఇవ్వకుండా ఇచ్చేటువంటి టాబ్లెట్ ఏంటి, బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని వేరే ఆర్గాన్లోకి తోసేసే పని, మనం ఇచ్చేటువంటి టాబ్లెట్ చేసే పని. కానీ మనం అసలు గ్లూకోజే బాడీకి ఇవ్వకుండా టాబ్లెట్ వేస్తూ ఉంటే అసలు బ్లడ్ లో గ్లూకోజ్ లేదు కదా. ఉన్న గ్లూకోజ్ పక్కలతో మినిమం గ్లూకోజ్ ఉండాలి బాడీలో. ఎంత ఉండాలి అంటే, ప్రతి బాడీలోనూ సపోజ్ 4 లీటర్ల బ్లడ్ ఉంది అనుకున్నాం, 4 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. అంతకంటే ఎక్కువైతే కనుక ఇబ్బంది. కానీ అసలేం లేకుండా ఆ టాబ్లెట్ వేసాము అంటే పక్క ఆర్గాన్లోకి వెళ్ళిపోతుంది ఉన్న గ్లూకోజ్ కూడా, అప్పుడు కోమాల్ కండిషన్ అది వస్తుంది అనమాట.